ఈ త్రిగుణాలని జయిస్తారో అక్కడ పొన్నాంబల మేడ కనిపిస్తుంది, ఇక్కడ మనకి ఆలయం కనిపిస్తుంది. దూరదర్శన్ వాళ్ళు, ప్రసార భారతి వాళ్ళు ఎంత చక్కగా మనకి ఏర్పాట్లు చేశారు చూడండి. ఒక పక్కన దేవాలయం చూపిస్తున్నారు, ఒక పక్కన స్వర్ణాలయం చూపిస్తున్నారు. మకర జ్యోతి శరణమయ్యప్ప, ఓం జ్యోతి స్వరూపనే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఎంత దేదీప్యమానంగా కనిపిస్తుంది ఆ జ్యోతి చూడండి, గుండ్రంగా ఉంది. అలా వచ్చింది ఆ జ్యోతిని చూడంగానే హృదయం పులకరించిపోతుంది, ఆత్మానందం పొందుతూ ఉంటారు, గంట కొడుతూ ఉంటారు. ఒకసారితో కాదు, ముమ్మారు సార్లు వస్తుంది. ఆ చూసిన వాళ్ళు దండం పెట్టుకుంటున్నారు, అక్కడ దండం పెట్టుకున్న వాళ్ళు జ్యోతిని చూడడానికి వెళ్ళారు. ఇవి చూడండి, స్వామియే శరణమయ్యప్ప, హరిహర సుతనే శరణమయ్యప్ప, ఆపద్బాంధవనే శరణమయ్యప్ప, అనాథరక్షణే శరణమయ్యప్ప, జ్యోతి స్వరూపనే శరణమయ్యప్ప. గురుస్వామి గారు అక్కడ జ్యోతి, మకర విలక్కు జ్యోతి, ఆ దీపం కనిపిస్తుంది మనకి. అక్కడ స్వామివారు పందలరాజుకి అభయం ఇచ్చారు, నేను ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి నాడు మీకు జ్యోతి రూపంలో కనిపిస్తా అన్నారు, ఆ నక్షత్ర రూపంలో కనిపిస్తా అన్నారు. ఇవాళ మకర నక్షత్రం కనిపిస్తూ ఉంటుంది, స్వామివారు మకర నక్షత్ర రూపంలో ఆయన హరిహర సుతనే శరణమయ్యప్ప, ముమ్మార్లు చూడండి. ఆ నక్షత్ర సమూహంలో స్వామివారు నక్షత్ర రూపంలో కూడా దర్శనమిస్తూ ఉంటారు. ఆయన జన్మ నక్షత్రం ఉత్తరా నక్షత్రం, ఆ ఉత్తరా నక్షత్ర రూపంలో స్వామివారు ముమ్మార్లు జ్యోతి స్వరూపంలో ఇచ్చారు చూడండి. అందరూ ఎంతో ఆనందంతో లోపల నుంచి వచ్చి ఆ శంఖంలో నీళ్లు అందరి మీద చల్లుతున్నారు, ప్రోక్షణ చేస్తున్నారు. ఆ శంఖంలో నీళ్లు